అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. రెండో కొరింథీ పత్రిక 11:3 మనం చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ప్రియులారా, ఈ మాట చెబుతుంది ఎవరంటే, అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించి ఎన్నో నిందలను సహించి ఎంతోమందికి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేసి, ఈరోజు మనం పౌలు గారి యొక్క ప్రయాణం, మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణము, రోమ ప్రయాణం అని మనం చదువుకునేంత గొప్పగా దేవుని యొక్క పరిచయం చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఆ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను భయపడుచున్నాను అంటే, అపవాది ఎంత తెలివైనటువంటి వాడంటే, ఎలాంటి వారినైనా కానీ వాడి యొక్క కుయుక్తులతోటి, వాడి యొక్క తంత్రాలతోటి పవిత్రత నుండి, సరళత నుండి, పరిశుద్ధత నుండి తొలగించి దేవునికి దూరం చేయడంలో వాడు చాలా గొప్పవాడండి. అందుకే చాలామంది మాట్లాడతారు, అపవాదితో జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆలోచించినట్లయితే మాట్లాడతారండి, ఏమంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇదిగో సాతాను మెరుపు వలె దిగి వచ్చుట చూచితిని. మీరు చూస్తే పేతురు గారు కూడా మీరు చూస్తానండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసాం అనుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగొద్దునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, చాలామంది మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, మనం చాలా ఈజీగా తీసుకుంటాం సాతానుని, కానీ వాడు చాలా ప్రమాదకరం. దేవుడికి మనకి మధ్యలో మనకు తెలియకుండానే ఎన్నో గోడలు కట్టేసి ఆయనకి మనకి మధ్యలో ఒక ఎడబాటుని క్రియేట్ చేయడంలో వాడే సాటి. కనుక మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి, ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు ఒక మాట చెబితే ఆ మాట ఏ మాత్రం ఆలోచించకుండా, మన యొక్క సొంత జ్ఞానాన్ని అక్కడ పెట్టకుండా మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఆయనకి లోబడి మనం ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో మనం చూసాం అనుకోండి, ఒక మాట మనకు కనబడుతుంది, అది మనం చూద్దామండి. యాకోబు పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో, ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తానండి, 7వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది, మనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి ఆ అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని అంటే పౌలు గారి సహితం భయపడినటువంటి అపవాది, పేతురు గారు సైతం జాగ్రత్తలు చెప్పినటువంటి అపవాది, యేసుక్రీస్తు వారు సైతం మనకి ఎంతో జాగ్రత్తలు చెప్పినటువంటి అపవాది, వాడిని మనం ఎదిరించాలంటే, వాడు మన యుద్ధ నుండి పారిపోయేలా మనం చేయాలంటే సింపుల్ ట్రిక్ ఏం లేదండి, సింపుల్ టిప్ ఏం లేదండి. ఇదిగో దేవునికి మనం లోబడి ఉండాలి. ఆయన ఒక మాట చెప్పాక ప్రాణం పోయినా పర్వాలేదు అని ఆ మాటను నెరవేర్చే పనిలో మనం ఉండటం ఆయనకు లోబట్టం అండి. అక్కడ మన కంఫర్ట్ ఎత్తకూడదు, అక్కడ మన యొక్క సౌలభ్యం అక్కడ ఎత్తకూడదు, అక్కడ మన యొక్క స్థితి ఎత్తకూడదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాక ఆ మాట నెరవేర్చే ప్రయత్నంలో ఒకవేళ ప్రాణమే పోయిందనుకోండి, పరదేశంలో ఉంటామండి. సో వాట్, అంతకంటే ధన్యత ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరి కోసమో, ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం, లేదంటే ఎడ్యుకేషన్ కోసం, వీటి కోసం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కాంప్రమైజ్ అయిపోయి ఇక ఇది చేయకపోతే అది జరగలే లేదు బ్రదర్ అంటారండి. అది జరగకపోయినా నష్టం లేదండి, నరకానికి వెళ్ళిపోతే అంతకంటే పెద్ద నష్టం ఏముందండి. దేవుని కార్యక్రమాలు మనం చేయాలి, దేవుని పనులు మనం చేయాలి, దేవునికి మనం లోబడి ఉండాలి, ప్రాణం పోయినా పర్వాలేదని. అలా మనం కనుక ఆయనకి లోబడి ఉంటే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారండి. ఇంకొక విషయం చెప్పమంటారా, అద్భుతమైనటువంటి విషయం చెప్పమంటారా, మనందరికీ ధైర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుందండి. 20వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక మనం చూస్తే 16వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూసాం అనుకోండి, సమాధానకర్తయగు దేవుడు, చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎప్పుడయ్యా అంటే, నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవుడికి నువ్వు ఇచ్చినప్పుడు. ఒకవేళ నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే, దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, దేవుడు చెప్పే ప్రతి పని నువ్వు ప్రాణం పోయినా పర్వాలేదని నువ్వు నిలబడి చేసినట్లయితే, ప్రియులారా, అదిగో సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కేస్తా అన్నాడు. కనుక అంత గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క మాటలో మనం కనుక మన జీవితంలో నెరవేరాలా మనం ఎప్పుడు కూడా సిద్ధపడి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో గొప్ప విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మీకు
మాకు మధ్యలో తండ్రి ఒక ఎడబాటు కలిగే విధంగా తండ్రి మేము జాగ్రత్తగా ఉండకపోవటం వలన తండ్రి అపవాది మా జీవితాల్లో తండ్రి ఎన్నో ఎన్నో తంత్రాలను తండ్రి ప్రయోగించి ప్రభువా మీరు యథార్థంగా మమ్మల్ని పుట్టించినప్పటికీ తండ్రి మాకంటూ కొన్ని ఏవో ఒక తంత్రాలను కల్పించుకునే బ్రతికే స్థితిలో తండ్రి వాడు మారుస్తున్నాడు ప్రభువా. మా కన్నులను మరి తెలియజేశారు, అందులో బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా మీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేశారు, అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మా జీవితాలలో తండ్రి ఎల్లప్పుడూ మీ యొక్క మాటకు మాత్రమే విలువనిస్తూ తండ్రి మా బ్రతుకులన్నింటిలో తండ్రి మీ యొక్క చిత్తానికి మాత్రమే తండ్రి ప్రయారిటీ ఇస్తూ తండ్రి మా ప్రవర్తన అంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చి వెళ్ళగలిగే బిడ్డలుగా తండ్రి మాకు కనువిప్పుని కలుగ చేయండి తండ్రి. చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా తండ్రి. ఎన్నో పరిస్థితులు తండ్రి మీ చిత్త ప్రకారం అనుగ్రహించండి తండ్రి. దేవా పాపాన్ని విసర్జించి ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క చిత్తం మీ ఇష్టమైన బిడ్డలుగా మా తండ్రి బ్రతికే కృపను తండ్రి మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. అనుగ్రహించి ఇప్పుడు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని తండ్రి మృతుల సంఖ్యలో చేర్చగా తండ్రి సజీవుల సంఖ్యలో ఉంచి మీ యొక్క మాటలు వినే ధన్యతను మాకు అనుగ్రహించారు, అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము దేవా. మీ కృపలో బలపరచండి, మీ చిత్త ప్రకారం నిలబెట్టండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం నడిపించండి దేవా. ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమందితో చూస్తున్నారో చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఈ వీడియోస్ తండ్రి చూచుట మాత్రమే కాకుండా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ కృపలో తండ్రి బలపరచండి. మీ నామ మహిమార్థమై తండ్రి ఘనమైనటువంటి పాత్రలుగా తండ్రి ఎంచి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, నడిపించండి, ఆదరించండి, వాడుకోనండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాల తండ్రి మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.